గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రెండోసారి కమలాపురం నియోజకవర్గంలో పర్యటించున్నారు. ఈ నేపథ్యంలో కమలాపురం పైనే ఒక రకంగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారన్నటువంటి కొంత అక్కడక్కడ వినిపిస్తున్న పరిస్థితి. అయితే మరోవైపు మహానాడు విజయవంతమైన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పథకాలను అమలు చేసేటువంటి తరుణంలో కూడా ఒక్కసారిగా కూడా కమలాపురంలో రేపు ఏదైతే పిఎం కిసాన్కి సంబంధించినటువంటి పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారు ఆయన అడిగి తెలుసుకుంటారు. అన్న, ఎందుకు ప్రత్యేకించి కమలాపురం పైనే ఒక పెద్ద ఫోకస్ చేశారు? అదేవిధంగా రాష్ట్రంలో ఏ పథకమైనా అమలు చేయాలంటే కమలాపురం వేదికగా చేస్తున్నారన్నటువంటి కొంత ప్రచారం ఉంది. అంటే వాస్తవానికి ఒక సెంటిమెంట్గా చంద్రబాబు ఫీల్ అవుతున్నారని భావించచ్చా? అంటే మేము అంత దూరం మేము ఆలోచించలేదన్నా, కానీ కమలాపురంకి మరి ముఖ్యమంత్రి గారు రావడం అనేది మాకు కూడా చాలా ఆనందకరమే. వచ్చినప్పుడంతా కూడా మా కమలాపురం డెవలప్మెంట్ గురించి కూడా డిస్కస్ చేస్తారు కాబట్టి మా కమలాపురం అభివృద్ధి చేసే దాంట్లో అది తోడ్పడుతుంది కాబట్టి ఆయన సెలెక్ట్ చేసుకోవడం మాకు చాలా ఆనందం. ఆయన రాకని మేము ఎప్పుడైనా ఆహ్వానిస్తూ ఉంటాం. మళ్ళీ అనేది ఏం లేదు. ప్రోగ్రామ్స్ అన్నదాత సుఖీభవ ప్రోగ్రాం ఉంది. దాని గురించి రైతులకు ఏదైతే ఉందో, మనకు అగ్రికల్చర్ బెల్ట్ ఎక్కువ కాబట్టి మన కాన్స్టిట్యున్సీలో అగ్రికల్చర్ బాగా చేస్తున్న కాన్స్టిట్యున్సీ ఏదైనా గమనించినప్పుడు మనం సెలెక్ట్ అయినదానికి ఉంటుందని కారణం ఉంది. అలాగే ఏదైనా మీరు అంటే మాకు ఒక సెంటిమెంట్ అనేది తెలియదు, కానీ బాదుడే బాదుడు కార్యక్రమం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం లేనప్పుడు, గత వైసీపీ పాలనలో ఉన్నప్పుడు ఒక మంచి ప్రోగ్రాం కింద బాదుడే బాదుడుకు మొదలుపెట్టింది. అది మొదలవడం కమలాపురంలోనే మొదలైంది. దాని దగ్గర నుంచి అవతల పార్టీని ఎండగట్టడం కానీ, క్యాడర్లో మంచి జోష్ కానీ జరగడం, అది ఆరంభం కమలాపురంలో జరిగింది, కడప జిల్లాలో. కాబట్టి ఆ విధంగా మేము కూడా పోల్చుకుంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా మా దగ్గర జరిగితే మాకు కూడా బాగుంటుంది, రాష్ట్రానికి కూడా బాగుంటుంది అని చెప్పి కూడా మేము కూడా భావిస్తాము. ఖచ్చితంగా ఆయన రాక మాకెంతో సంతోషం, మా అభివృద్ధి కూడా పెరుగుతుందని చెప్పి మా ఆకాంక్ష. అంటే ప్రధానంగా రేపు కమలాపురం నియోజకవర్గంలో ఆయన పర్యటన ఎలా ఉండబోతుంది? ఇంకా ఏదో వంతెన నిర్మాణం కూడా పూర్తయిన నేపథ్యం కాబట్టి అది కూడా ఆయనతో ప్రారంభిస్తారనే ఒక ప్రచారం జరుగుతుంది. ఇంకా ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలకు ఏమైనా ఆయన ప్రారంభోత్సవాలు కానీ ఏదైనా శంకుస్థాపనలు కానీ చేసే అవకాశాలు ఉన్నాయి? ప్రారంభోత్సవాలు అయితే ఏం లేదు. ఆ వంతెన అయిపోయిందని పిఎం గారు మన ఓపెన్ చేశారు కాబట్టి మళ్ళీ సీఎం గారు ఓపెన్ చేసేది ఏం లేదు. కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు దాని మీద ఫైనల్ డెసిషన్ తీసుకునేటివన్నీ ఉన్నాయి. ఎలాగో జిఎన్ఎస్ఎస్ శాంక్షన్ చేశాడు, దాని మీద చిన్న రివ్యూ మీటింగ్ ఆ కలెక్టర్ వాళ్ళతో పెట్టుకుంటున్నారు. సో అవి కాకుండా ముఖ్య ఉద్దేశం రేపు ఏదైతే వస్తున్నారో అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఉంది. రైతులతో మమేకమై రైతుల సమస్యలు తెలుసుకొని, ముఖ్యంగా వాళ్ళకి ఎటువంటి ఇంకా ఇప్పుడు అయితే ఈ మధ్యగా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు, వ్యవసాయ పనిముట్లలో సబ్సిడీలు ఇస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా వాళ్ళందరితో అన్నీ అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడము, ఫర్టిలైజర్స్ ఎలా అందుతున్నాయి, పెస్టిసైడ్స్ ఎలా ఉంటున్నాయి అని చెప్పేసి, ప్లస్ సేంద్రియ పద్ధతిలో ఎక్కడెక్కడ వాడుతున్నారని చెప్పి దాని మీద అవగాహన తెలుసుకోవడానికి, వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోవడానికి ఒక రచ్చబండ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో రైతులతో వివిధ రకాల రైతులతో డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత అది ఒక ఎత్తు అయితే, పార్టీకి సంబంధించింది పార్టీ కార్యకర్తలతో సపరేట్గా మమేకం అవ్వడానికి ఒక ప్రోగ్రాం పెట్టున్నారు. కార్యకర్తల క్యాడర్ మీటింగ్ అని చెప్పేసి పెడతా ఉన్నారు. మొత్తం క్యాడర్ మా కమలాపురం నియోజకవర్గం సంబంధించిన క్యాడర్ అందరితో కూడా సార్ కలిసి ఎవరైనా ఏదైనా మాట్లాడాలన్నా వాళ్ళ గ్రీవెన్సెస్ ఉన్నా కూడా చెప్పుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇది చాలా మాకు ఆనందించదగ్గ విషయం. ఎందుకనంటే ఇంతకుముందు గవర్నమెంట్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన పనిలో పడిపోయి పూర్తిగా పని అని చేసుకుంటా ముందుకు వెళ్ళిపోతూ వచ్చారు. అప్పుడు ఇట్లా కాకుండా ఏవైతే పనులు చేస్తున్నామో దాంతోపాటు క్యాడర్ని కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏదైతే మన లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఎన్ని బిజీ ప్రోగ్రామ్స్ ఉన్నా క్యాడర్ మీటింగ్కి ఎక్కువ సమయం కేటాయించారు. ఇప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ కూడా క్యాడర్ మీటింగ్ పెడతారు. కార్యకర్తలతో అందరితో కలవాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ఈ రెండు కార్యక్రమాలు ముఖ్యంగా రేపు జరుగుతూ ఉన్నాయి. మీ తండ్రి గారి ఆశయం నెరవేరింది అనుకోవచ్చా? ఏదైతే గాలేరు నగిరి సుజల స్రవంతికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, అదేవిధంగా ఎర్రబల్ల చెరువుకు కూడా నీరు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా మీ తండ్రి గారి ఆశయ సాధన ఏదైతే ఎర్రబల్లి చెరువు ఉందో ఆ ఆశయ సాధనం ఒక రకంగా మొదటి అడుగు పడిందని భావించవచ్చా? తప్పకుండా అన్న. ఇప్పుడు ఏదైతే ఆయన మా నాన్నగారు కూడా 2012-13లో పాదయాత్ర కూడా చేసి ఇవన్నీ తిరగడం జరిగింది. ఆ పాదయాత్ర ముగింపు సభలో మన అప్పుడున్న ఎర్రంనాయుడు గారు ఇక్కడ కూడా వచ్చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో మాట్లాడి మనం వచ్చిన తర్వాత తప్పకుండా పూర్తి చేద్దామని చెప్పేటప్పుడు సర్వరాయ సాగర్ ప్రాజెక్టు మొదలుకొని ఇవన్నీ చేస్తాం.
సర్వరాయ సాగర్ ప్రాజెక్ట్ అయితే గత టీడీపీ ప్రభుత్వంలో పూర్తి చేయడం జరిగింది ఆయన ఇచ్చిన మాట ప్రకారం. ఇంకొంచెం చిన్న ఫీల్డ్ ఛానల్ వర్క్స్ కానీ కొంచెం పెండింగ్ ఉంది, కానీ రిజర్వాయర్ పని అయితే అప్పుడు పూర్తి చేస్తున్నారు. గాలేరు నగరి పూర్తి కాలేకపోయింది. మొన్న మహానాడు సమయంలో తీసుకున్న డెసిషన్ ప్రకారంగా ఇప్పుడు మేఘాల మీద ఆ పనులకు సంబంధించిన బ్యాక్ అండ్ వర్క్ అంతా జరుగుతూ ఉంది. తొందరలోనే మళ్ళీ రీటర్నర్స్ ఏవైతే వాళ్ళు చేయలేక పాత కాంట్రాక్టులు వదిలేసిపోయినారో అక్కడి నుంచి కొత్తగా చేసేసి మే 2027 అని టార్గెట్ పెట్టుకున్నారు. వర్స్ట్ కేసులో డిసెంబర్ 2027కైనా 100% పూర్తి చేయాలి. కడప వరకు నీళ్ళు ఇవ్వాలి. మీరన్న ఎర్ర చెరువుకు నీళ్ళు వస్తే ఎర్ర చెరువు కడప టౌన్ మొత్తంకి 5 లక్షల జనాభాకు తాగునీళ్ళు కేవలం గ్రావిటీ ద్వారా వస్తాయి. ఇది ఏదైతే మా నాన్నగారి కళ ఈ జిఎన్ఎస్ఎస్ పూర్తి చేయాలా, ఇది చేస్తే మా కమలాపురం నియోజకవర్గం కడప నియోజకవర్గం ప్రజల్లో కూడా అందరికి కూడా సమస్యలు తీరిపోతాయి. మాకు ఇండస్ట్రీస్ పరంగా కానీ కమలాపురం నియోజకవర్గంలో అగ్రికల్చర్ పరంగా కానీ అన్ని రకాలుగా అబండెంట్ వాటర్, అది కూడా ఖర్చు లేకుండా పంపింగు లిఫ్టు ఇవన్నీ లేకుండా కేవలం గండికోట నుంచి గండికోటలో డెడ్ స్టోరేజ్ ఉన్నంత వరకు కూడా గ్రావిటీలో మాకు వాటర్ వస్తాయి. సో తప్పకుండా మాకు అది నెరవేరిందనే అనుకోవాలి. ముఖ్యంగా వైజాగ్ సమ్మిట్కు మీరు వెళ్ళారు. ఇప్పటికే ఏదైతే కొప్పర్తి పారిశ్రామిక ప్రగతి దిశగా అడుగులు వేయబోతుంది, 1,000 కోట్ల రూపాయల నిధులు కూడా తీసుకురావడం జరిగింది. మీ హయాంలో 1,000 కోట్ల రూపాయల నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం, ఒక రకంగా శరవేగంగా పరిశ్రమలు పెట్టేందుకు ఔత్సాహికులు కూడా ముందుకు వస్తున్న నేపథ్యంలో కమలాపురం కొప్పర్తి పారిశ్రామిక వాడకు ఎలాంటి పరిశ్రమలు రాబోతున్నాయి, భవిష్యత్తులో ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు, రానున్న రోజుల్లో మీరు సీఎం చంద్రబాబు కానీ అదేవిధంగా నారా లోకేష్తో కానీ కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి సన్నిహితంగా ఉంటున్నారు కాబట్టి పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. మోస్ట్ నెగ్లెక్టెడ్ ఇంతవరకు చెప్పాలంటే మోస్ట్ నెగ్లెక్టెడ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కొప్పర్తిగా ఉండింది. ఈసారి అలా లేకుండా ఖచ్చితంగా ఏదైతే ఎన్డీఏ దృష్టికి తీసుకెళ్ళి మొన్న కూడా 2,300 కోట్లు శాంక్షన్ చేసుకొచ్చారు. పీఎం గారు కూడా మొన్న వచ్చినప్పుడు అనౌన్స్ చేసి ఫైనల్ చేశారు. ఆ డెవలప్మెంట్ వర్క్స్ కూడా టెండర్స్ అయిపోయినాయి. తొందరలో స్టార్ట్ కూడా అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. దాంతోపాటు ఇండస్ట్రీస్ని తీసుకురావడం, ఇండస్ట్రీస్ మన సిఐ సమ్మిట్లో కూడా పలు ఎంఓయూలు జరిగినాయి. ఆ లిస్ట్ ఆఫ్ ఎంఓయూస్ త్వరలో మీకు ఇస్తాం, ఇక్కడ కొప్పర్తిలో ఏమేమి వస్తున్నాయని చెప్పేసి ఆ ఇండస్ట్రీస్తో సహా ఇంకా కొన్ని ఏవైతే మేము ప్రపోజ్ చేసి పెండింగ్లో పెట్టినవి కూడా అవి కొన్ని డిస్కషన్స్లో ఉన్నాయి. త్వరలో కూడా అవి ఎంఓయూలు కాకపోయినా త్వరలో అవి పూర్తవుతాయని చెప్పేసి వాళ్ళకు ఒక మంచి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నది అని చెప్పేసి వాళ్ళకు మనం అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళందరూ చాలామంది కూడా హ్యాపీగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. ముందు వాళ్ళ దృష్టిలో లేదు కాబట్టి డిస్కషన్స్ జరుగుతున్నాయి కాబట్టి త్వరలో ఇంకా కొన్ని వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎప్పుడు కూడా ఈ ఇండస్ట్రీస్కి కావాల్సిన టెక్నికల్ పీపుల్కి టెక్నాలజీ సెంటర్ ఒకటి పెట్టి ఎంఎస్ఎంఈ తరఫున ఏదైతే ఇంతకుముందు కడప నుంచి అమరావతి తీసిపోయారు, ఇక్కడి నుంచి తీసిపోతున్నారని చెప్పిన దాంట్లో అది అంతకు ముందు వచ్చింది. ఆ ప్రభుత్వంలో ల్యాండ్ కూడా అలాట్ చేయలేని పరిస్థితిలో ఉంటే ఈ ప్రభుత్వంలో మా రిక్వెస్ట్ ప్రకారం మళ్ళీ ఇక్కడ పెట్టిన తర్వాత దానికి ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇంతకుముందు అది పీపీపీ మోడ్లో అంటే బయట వాళ్ళ పబ్లిక్ వాళ్ళు ఎవరన్నా వచ్చి ప్రైవేట్ వాళ్ళు ఎవరన్నా వచ్చి దానికి పెట్టుబడి పెట్టి భాగస్వామ్యం కింద అంటా ఉన్నారు. అట్లా కాకుండా ఈసారి సెంట్రల్ ఫండ్తో ఇప్పించి వాళ్ళతోనే డబ్బులు పెట్టి ఒప్పించారు. ఆ ప్రక్రియ కూడా పూర్తయింది. త్వరలో టెక్నాలజీ సెంటర్ కూడా స్కిల్ సెంటర్ లాంటి మంచి సెంటర్ కూడా ఒక ఇన్స్టిట్యూటే ప్రారంభిస్తున్నారు ఇతన్ కొప్పర్తి. అది కూడా తొందరలో వస్తుంది. అది ఓపెనింగ్ కూడా మళ్ళీ ఒకసారి మీరు అన్నట్లు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రావాల్సి ఉంటుంది. మళ్ళీ కమలాపురంకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రతిసారి మేము రావాలని కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్కువ ప్రమోషన్, కొప్పర్తికి సంబంధించిన ఎక్కువ ప్రమోషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ ఫ్యూచర్లో మీరు చూస్తారు ఖచ్చితంగా. ఇంప్లిమెంటేషన్ వస్తే వాడుకలోకి వస్తే చాలా ఉద్యోగాలు కొప్పర్తిలో క్రియేట్ అవుతాయి. ముఖ్యంగా కమలాపురం నియోజకవర్గ పరిధిలో మీరు గతంలో కూడా హామీ ఇచ్చారు, ఏదైతే డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి కొంత సమస్య ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశాలపైన ఏమైనా ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మురికి నీరు రోడ్లలోకి వచ్చేటువంటి పరిస్థితి. అంటే కాలువలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడే కానీ ఆ మురికి నీరు వర్షాలు పడిన సందర్భంగా నీరు రోడ్లపైకి వచ్చే పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో చంద్రబాబు రాబోతున్నారు కాబట్టి ఒకవైపు రైల్వే వంతెనకు కూడా ఇప్పటికే టెక్నికల్ శాంక్షన్స్ అన్నీ మంజూరైపోయినాయి, పూర్తి స్థాయిలో పనులు కూడా ప్రారంభించే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కమలాపురంకి ప్రత్యేకించి డ్రైనేజీ వ్యవస్థ పైన ఏమైనా కొంత నిధులు ఏమైనా సేకరించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆ దిశగా ఏమైనా అడుగులు వేయబోతున్నారా? ఆల్రెడీ అంటే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కాకపోయినా ఆల్రెడీ డిస్కషన్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కూడా దాని మీద స్పందించి స్పెషల్ డ్రైనేజ్ కోసమే కమలాపురం డ్రైనేజ్ కోసం ఫండ్స్
ఇవ్వమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చున్నారు. దాన్ని తొందరలోనే ఇంప్లిమెంటేషన్ జరిగి మెయిన్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఇటుపక్క నుంచి అటుపక్క కనెక్షన్ లేకుండా, రైల్వే లైన్కి ఈ పక్క నుంచి ఆ పక్క కనెక్షన్ లేకుండా ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో ఆ డ్రైన్స్ అన్నిటికి కూడా స్పెషల్ గ్రాంట్ ఏదో మనకు శాంక్షన్ చేయడం జరిగింది. దాని ప్రకారం మనకు ఖచ్చితంగా తొందరలోనే అవి కూడా పనులు స్టార్ట్ అవుతాయి. అది ఆల్రెడీ ఇన్ ప్రాసెస్ కాబట్టి మళ్ళీ ఈరోజు సార్ దగ్గర ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మేము మున్సిపల్ ఎలక్షన్ లోపల ఆ డ్రైన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసేసి పూర్తి చేసేసి పోదామని అనుకుంటున్నాం. మీ రైల్వే వంతెన ఏదైతే ఉందో అది కూడా పూర్తి టెండర్ల ప్రక్రియలో ఉంది. టెండర్లు వచ్చేసి పని స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఈ నెల వచ్చే నెలలో టెండర్లు అయిపోతే నెక్స్ట్ నవంబర్ డిసెంబర్ లోపల పూర్తి కూడా చేయాలని చెప్పేసి మేము దృఢ నిశ్చయంతో ఉన్నాం. మేము చెప్పినవన్నీ ఏవైతే వాళ్ళు, ఎందుకనంటే అంతకుముందు కమలాపురం పంచాయతీ ఉన్నప్పుడే గత తెలుగుదేశం ప్రభుత్వంలో దాని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కింద శాంక్షన్ చేయించి పెట్టడం జరిగింది. చిన్న పంచాయతీ అయినా కూడా అప్పుడు వెనక తిరిగి పోరాడి తీసుకొచ్చింది. అటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని కాస్త తీసి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు కాశపడి కాంట్రాక్టులతో కుమ్మక్కయి దాని పైన పడేసి ఒక లెవెల్స్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్లు ఓపెన్ డ్రైనేజీల కింద పడేసేసి చాలా దారుణాలు జరిగాయి. సార్ దాన్ని ఎంతవరకు రికవర్ చేయగలము, దాన్ని ఎంతవరకు కరెక్షన్ చేస్తూ మిగతా డ్రైనేజెస్ని కంప్లీట్ చేయడానికి పూర్తి ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా చాలా ఆల్రెడీ చిన్న కనెక్షన్స్ ఏమైనా ఉంటే జనరల్ ఫండ్స్లో దాంట్లో చేసాం. స్పెషల్ గ్రాంట్ కూడా డ్రైనేజెస్ కోసమే ఇచ్చారు నారాయణ గారు, కాబట్టి దానితో మిగతా కూడా పూర్తి చేస్తామని చెప్పాం. ఒక రకంగా కమలాపురం నియోజకవర్గంలో కార్యకర్తలు ఎక్కడ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేటువంటి సందర్భం లేదు. కానీ చంద్రబాబు ప్రత్యేకించి కార్యకర్తలతో సమావేశం కావడాన్ని నేను ఏమంటున్నానంటే, కమలాపురంలో ఎక్కడ కార్యకర్తల అసంతృప్తి కానీ అసమ్మతి కానీ ఎక్కడ లేదు. కానీ కార్యకర్తలతో సమావేశం కావడానికి ప్రధాన అంశాలేంటి అంటే ఇది ఒక మంచి సంస్కృతి. గౌరవ ముఖ్యమంత్రి వారు కానీ మా నారా లోకేష్ గారు కానీ ఇద్దరు కూడా పార్టీకి సంబంధించి డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళు ఎక్కడ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నా అక్కడ కంపల్సరీ క్యాడర్తో కలసాలి అని చెప్పేసి. సమస్యలు ఉన్నాయా, వాళ్ళు ఎవరు నిరుత్సాహంతో ఉన్నారా అనేదే కాదు, ఎప్పటికప్పుడు వాళ్ళు ఉత్సాహపరిచి ఎప్పుడెప్పుడు వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా పార్టీ నడపాలని చెప్పేసి వాళ్ళ సూచనలు కూడా తీసుకునే పరిస్థితి ఉంది. కార్యకర్తలు ఇచ్చే సూచనలు కూడా తీసుకొని వాళ్ళు చేస్తున్నారంటే చాలా గొప్ప మనసు ఉండాలి. అంత పెద్ద నాయకులు, ఇన్నేళ్ళు పార్టీలు నడిపిన వాళ్ళు కూడా. సో ఒక మంచి సంస్కృతి ఇది ఉంది కమలాపురంలో అనేసి. మీరు అన్నట్లు ఎవరు నిరాశ చెందలేదు అనేది ఏం లేదనేది కానీ మా వాళ్ళు కూడా కొద్ది పదవులు తక్కువ వచ్చినాయో ఇంకోటి వచ్చినాయో అంటే వాళ్ళ బాధలు ఉన్నాయి. ఖచ్చితంగా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మిగతా కాన్స్టిట్యూయెన్సీస్ కంపేర్ చేసుకుంటే మమ్మల్ని కొంచెం చేసిన అనేది ఉంది. ఆ బాధలు కూడా వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పరిశీలిస్తారు. ఏవైనా చిన్న సేవలు, చిన్నవి పెద్దవి కాకపోవచ్చు, మేము అందుబాటులో ఉండి పనిచేయడం వల్ల అసంతృప్తి మా మీద లేకపోయినా కూడా ఓవరాల్గా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు ఒకరిద్దరు మేమేమైనా పలకనంటే చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది. మేము సరిగా చేయకపోయినా చెప్పుకునే అవకాశం ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు. దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటాయి. తప్పకుండా ఇది ఒక మంచి కార్యక్రమం అని చాలా అంటే ప్రతి ఒక్కరు మేము ఎక్స్పెక్ట్ చేసిన ఇట్లా ఉంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసిన తగ్గట్టుగా వాళ్ళు పెడతా ఉన్నారు అనేది చాలా గొప్ప విషయం. సో మొత్తం మీద రాబోయే రోజుల్లో కొప్పర్తి రకంగా పారిశ్రామిక ప్రగతి దిశగా అడుగులు వేయబోతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కేవలం కమలాపురం నియోజకవర్గమే అన్నటువంటి భావన ప్రజలా కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేయబోతున్నాం. రాబోయే రోజుల్లో కూడా కమలాపురంని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తిడతాం. మరోవైపు ఏదైతే కార్యకర్తల్లో కొంత అసంతృప్తి లేకపోయినప్పటికీ కూడా అసంతృప్తి ఉన్నటువంటి ఎవరైనా ఉంటే తమ సమస్యలు చెప్పుకునేందుకు వెసులుబాటు కల్పించే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి చంద్రబాబు కార్యకర్తలతో ప్రతి చోట ప్రతి నియోజకవర్గం రాష్ట్రంలో ఎక్కడ అడుగుపెట్టినా కూడా ఆయా నియోజకవర్గ పరిధిలో కార్యకర్తలతో సమావేశమై చర్చించడం ఆనవాయితీగా కొనసాగుతున్నది. ఇదే సాంప్రదాయం, ఇదే ఒరవడి కొనసాగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నటువంటి భావన మనతో పాటు ఉన్నటువంటి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, పెళ్లిమరి నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.